దీన్ని ఇక్కడి నుంచి పంపిస్తావో లేదో మేము ఇక్కడి నుంచి వెళ్ళాలా? తల్లిదండ్రి లేని ఆడపిల్లని రోడ్డు మీద అనాథగా వదిలేస్తే ఆ దేవుడు కూడా సహించడు. అయితే నాన్న అమ్మతో చేసిన తప్పు అది సహించగలిగేదా? అయితే సహించొద్దు. తప్పు చేయడం కంటే పెద్ద తప్పు దానికి తోడుగా ఉండడం. మరి దానికి ఇప్పుడు ఏం చేయాలి? వద్దన్నయ్య, నేను వెళ్ళిపోతాను. నా గురించి మీరందరూ గొడవ పడద్దు. నువ్వు మాట్లాడుకో. మిమ్మల్ని అందరినీ ఈ స్థాయికి తీసుకురావడానికి మా నాన్న నేను ఈ అడవిలో కష్టపడింది 1-2 సంవత్సరాలు కాదు, 16 సంవత్సరాలు. రాత్రి పగలు తేడా లేకుండా మా నాన్న నేను కష్టపడడం వల్లే మీ అందరికి ఇదిగో ఇటువంటి మంచి మొగుడు దొరికారు. తెలుసుకోండి. ముఖ్యమైన విషయం, ఇది నేను కూడా చెవటొడిచి కట్టిన ఇల్లే. ఇక్కడ ఎవరు ఉండాలో వెళ్ళిపోవాలో నేనే చెప్పాలి. అయితే అలెక్స్ ఒక పని చేయి, ఆ షేర్ మాకు ఇచ్చేయండి. నీకు రావాల్సింది దీన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చేసాను కదా, 75 తులాలు. అలా 75, 100 అని ప్రతి ఒక్కరికి ఇచ్చేసాను. ఇంకా కావాలంటే ఇస్తాను. ఇదిగోండి, చనిపోయే ముందు నాన్నగారు రాసింది. ముగ్గురికి కావలసినంత రాసిచ్చారు. ఇదిగో, ఇది మాత్రం నా కోసం రాసిచ్చారు. దీన్ని కూడా మీ ముగ్గురు షేర్ చేసుకుని చావండి. నా చెల్లెలు నాతో పాటే ఉంటుంది. తను నాన్న రక్తం. మాకు వేరే చోట ఒక ఇల్లుంది. మేము అక్కడ సంతోషంగా ఉంటాం. వెళ్ళెక్కు, ఎక్కు. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నగారు కూడా వెళ్ళిపోయారుగా, నాకెవరున్నారు? మరైతే నేనెవరిని? ఇకపై తల్లైనా తండ్రినైనా అన్ని నేనే. ఏంటి, నువ్వెందుకు బాధపడకూడదు? ఏది చూడు, నీకు అన్నయ్య ఉన్నాడు, బంగారు తల్లి. ఫిలిప్పోస్ గారు మాత్రమే చనిపోయారు. ఆయన కొడుకున్నాడు. ఇది మా నాన్నగారు స్థాపించిన జెండా. ఇంకొకసారి ఈ జెండాను తాకితే నీ రక్తంతో ఇక్కడ ఇంకో జెండాను స్థాపిస్తాను. నీకు నీ జెండా, నాకు నా జెండా. అది గుడ్. అవునా? మంచిదే. అయ్యగారికి వందనాలు. ఏం అలెక్స్, కొయ్యడం మొదలెట్టారా? ముందు కోసింది పనసపండే, అది కూడా చర్చి కోసమే. నువ్వు చేసింది మంచిదైంది. లోపలికి రా. అవును, ఇవన్నీ చర్చికి ఎందుకు ఇస్తున్నారు? వింటే నీ మొహం మీద ఇస్తాడు. ఇప్పటి వరకు మీ నాన్నగారు వర్షానికి భయపడి కూడా ఈ చర్చి వైపే అసలు రాలేదు. కానీ ఆయన నాస్తికుడిగా ఉన్నా కూడా అందర్నీ ప్రేమించే మనసున్న వ్యక్తి. అక్కడ పాటలేంటి? ఫైనల్ రిహార్సల్స్ జరుగుతోంది. పండగ రాబోతోంది కదా, మీరందరూ కలిసి ఈసారి బ్రహ్మాండంగా జరిపించాలి. సరే, వస్తాను. ఇందులో జంతుకుల వింతాను కటే
ఏం చేస్తున్నావురా నువ్వు పిచ్చి చేష్టలు. అరే దీన్ని కూచిపూడి అంటారు. తెలియకపోతే నోర్మై, ఇది భరతనాట్యం. ఇది భరతనాట్యం గిరతనాట్యం ఏం కాదు, మరి ఇది ఒక వెరైటీ డాన్స్. అయితే ఈ వెరైటీ డాన్స్ కి మనమే ఒక పేరు పెడదాం. కొట్టానంటే నీ ఇది వెరైటీ డాన్స్ ఏం కాదు, డర్టీ డాన్స్. ఆ అమ్మాయి ఇద్దరు అన్నలు చూస్తే చచ్చిపోతారు. ఎందుకంటే ఆ ఇద్దరికి ఒకే ఒక చెల్లెలు. వాళ్ళ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అన్నా, ఆ అమ్మాయి పేరేంటి? పేరు తెలుసుకుని నువ్వేం చేస్తావురా? నువ్వు కళ్ళు దాగు. అమ్మాయి పేరు ఏమై ఉంటుంది? అంజలి, ఏంటి వదినా వంట అయిందా? అవుతుంది? అంజలి, ఇలా రా. వసే, నువ్వు సంతకెళ్ళినప్పుడు ఇవి కూడా ఇచ్చేయి. నా వల్ల కాదు, నాకు వాడి మొహం చూస్తేనే మండుద్ది. ఏయ్, నువ్వెందుకు వాడి ముఖం చూస్తున్నావు? మీరు కొంచెం వెళ్తారా? ఆవుకు పెట్టిన గడ్డి డబ్బులు కూడా రావు. త్వరగా త్వరగా, జాగ్రత్త పెట్టు. మాకు ఇవ్వండి. ఇంకా ఏం చేస్తున్నావు? ఇది అదిగో అటువైపు పెట్టు పెట్టు. త్వరగా తీసుకురారా. ఇదెంత? సరే, వెళ్ళు వెళ్ళు, నెమ్మదిగా నెమ్మదిగా. అదటి పెట్టు. ఎంతే ఉందా చూసారా? 5 లీటర్లకి డబ్బులు 75 రూపాయలు. ఈ సాతలో వేరే కొట్టు లేదు కదా, అందుకే వీడికి ఎంత కొవ్వు. నువ్వు జీవితంలో బాగుపడవురా, చెప్పావు గానీ వెళ్ళు, వెళ్ళమ్మా. అయిపోతావు. ఇలాగే ప్రతిరోజు మోసం చేస్తున్నాడు, ఏం చేస్తాం? ఈ రోజు లీటర్ ₹1 తగ్గింది. మీరు ఇలా డబ్బు తగ్గిస్తూ పోతే మేమేం చేయగలం? అయితే నీవేదైనా తాగే, నీ శరీరం షైనింగ్ వస్తుంది. చూడు, అనవసరంగా మాట్లాడుకో. ఓ, వచ్చేసిందిరా సీతమ్మ. చెప్తే ఏం చేస్తావే? ఏం చేస్తావే? వీటిని మీ తల మీద పోస్తాను. అయితే పొయ్యవే. ఏది జరగండ్రా. అయ్యయ్యో, పొయ్యవే, పొయ్యి. రోజంతా కష్టపడి ఆవులకి గడ్డేసి ఈ పాలను తీసుకొస్తే డబ్బు ఇవ్వటం లేదు. పైగా వీళ్ళతో అడ్డమైన మాటలు పడాలి. మీరు ప్రజల కష్టాన్ని తీర్చే లీడర్లు అని చెప్పుకుంటారు కదా, మాలాంటి పేదవాళ్ళు ఇక్కడ ఎలా బతుకుతున్నావు మీకేమైనా తెలుసా? పెద్ద లీడర్ అంట. దీనికి బాగా సొట్టబడింది, తీసుకెళ్లి సొట్ట తీసేయి. చర్చిలో డాన్స్ చేస్తున్న అమ్మాయిల మధ్యలో నేను మొట్టమొదటిసారి ఆనని చూశాను. ఆ తర్వాత మా యూనియన్ ఒక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి అన్ని నేరుగా తీసుకుని వారికి పైకి నేరుగా చెల్లించాలనుకున్నాం. లేదు, ఇక్కడ చూడండి. అంజలి 1000 300. 300. ఏయ్, డబ్బు తీసుకుని వెళ్ళు. అరే ఏంటిది? ఇక్కడ యుద్ధం లేదు, జవాన్లు వచ్చారు. మిలిటరీ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బోర్డర్కి వెళ్ళాలి కదా. అన్నయ్య, మిలిటరీ వాళ్ళు వచ్చారు చూడు. మిలిటరీయా? అవును. ఇక్కడ చైనా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు తెలుసు? అలెక్స్, నేనే. ఐఎమ్ బర్గేస్, ఇంజనీర్ రెజిమెంట్స్ ఫ్రమ్ మద్రాస్. బ్రిడ్జి పని కోసం వచ్చాం. ఇక్కడ ఇక్కడ కాదు, పక్కనే బెయిలీ బ్రిడ్జి. మాకు అర్థమైంది. అది వర్షానికి పడిపోయింది కదా. రైట్. మరి ఇక్కడేంటి? చెప్పాను కదా, ప్రపోజల్ కోసం వచ్చాను. మీరు యుద్ధానికి వచ్చారనుకున్నా. నేను అలాగే అనుకున్నా. నాకు అర్థమైంది, మీరు వర్కీసే కదా. నేను అబ్దుల్ బాయ్తో చెప్పుంచాలండి. అలా కూర్చుందాం. సరే, 2 మినిట్.
అసలే టైం లేదు, రేపే బయలుదేరాలి. ఈలోగా అన్ని పనులు ఫైనలైజ్ చేసి వెళదామని వచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ. మీ చెల్లెల్ని నేను గత ఏడాది మా ఇంటి పక్కన ఉన్న చర్చి ఫంక్షన్లో కలిశాను. ఆవిడ నాకు నచ్చారు. ఆవిడకి నేను నచ్చానో లేదో మీరు కాల్ చేసి చెప్తే చాలు. అబ్దుల్ బాయ్ దగ్గర నా నెంబర్ ఉంది. మా కత్రిణి, ఒక 5 టీలు తీసుకురామా. టీ తాగడానికి టైం లేదు. అరే మీరు అలా వెళ్ళిపోతే ఎలా? అమ్మాయి వచ్చి అబ్బాయిని చూడాలి కదండి. రమ్మా. ఇతనే. ఇంతకీ నీకు పెళ్ళమొద్దా? నాకొద్దులే, మా వాడికి. సిగ్గుపడ జాలేవో. నాకు దోస్తుంది, ఇట్టే ఫోన్ చేస్తే అట్ట ఒక్కొస్తుంది. ఏం అవసరం లేదు, ఆడికి ఆల్రెడీ పెళ్ళయింది. మరి నీకెందుకు కాలేదు? అది నా పర్సనల్. సర్లే గదంతా నాకెందుకు గాని. ఇప్పుడు నా క్యారెక్టర్ ఏందో చెప్పు. నా వైఫ్ క్యారెక్టర్ అన్నమాట. బాపు గారి సినిమాలో లాగా పద్ధతిగా చీర కట్టుకొని ముద్దుగా ఇందుకు కాదురా వారి నీకు పెళ్లి కాంది.